కేటీఆర్ లింగయ్య గారు తెలిపారు. గతంలో ఎర్ర జెండా పట్టుకొని తిరిగిన లింగను కూడా ఎరుపులో పసుపు కలిపితే కాషాయం అయినట్టు ఈ రోజు శివాజీ విగ్రహ ఆవిష్కరణలో మీతో పాటు కలిసి పాలు పంచుకున్నందుకు ఎంపీటీసీ సభ్యులైన లింగయ్య గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచమంతా ఎరుపు నుంచి కాషాయీకరణ వైపు వస్తుందని చెప్పేందుకు మీ నల్లగొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మార్పులే శ్రీకారంగా మీరు అందరూ కూడా ఆలోచించాలి. నేను ఎవరిని విమర్శించడానికి, ఎవరిని తక్కువ చేసి చెప్పడానికి రాలేదు ఇక్కడికి. పెద్దలు శివకుమార్ గారి మతస్థులు నివాసం ఉంటున్నప్పటికీ కూడా పరమత సహనం కలిగి అన్ని ధర్మాలను రక్షించబడాలని కోరుకుంటున్నటువంటి ధర్మో రక్షిత అని చెప్పి అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నటువంటి మతం హిందూ మతం. అట్లాంటి హిందూ మతం ఇబ్బందులలో పడుతున్నప్పుడు, అట్లాంటి హిందూ మతానికి ఇబ్బందులు గురి చేసేటువంటి పరమతస్తులు ఈ దేశంలో పుట్టుకొని వచ్చి మనల్ని అవస్థలు పెడతా ఉన్నప్పుడు ఇంటికొకరు శివాజీ పుట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట శివకుమార్ గారు చెప్పారు. ఇంత ముందు చెప్పేటోళ్ళు మేమిద్దరం మాకిద్దరు చాలని చెప్పేటోళ్ళు, మేమిద్దరం ఉన్నాం మాకిద్దరు ఉంటే చాలని చెప్పారు. కానీ మా తల్లులందరూ ఇలా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు స్వామి వివేకానంద, ఆ రోజు నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు ఈ నరేంద్రుడు ఈ దేశాన్ని విశ్వగురువుగా మలుస్తా ఉన్నాడు. అనేక అవస్థలు వస్తా ఉన్నాయి. దేశ ప్రధానిని ఉద్దేశించి అనేక రకాలైనటువంటి అన్య మతస్థులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని మనం అందరం కూడా గమనిస్తా ఉన్నాం. ఈ దేశంలో హిందూ మతం బతకాలి అనంటే ఇంటికొకరు శివాజీగా పుట్టాల్సిన అవసరం ఉందంటే మా అక్కా చెల్లెల్ని ఆ దిశగా ముందు వారు కంగణం కట్టుకొని ముందుకు రావాలి. ఇంటికొకరిని దేశం కోసం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పాటైనాయని చెప్పి కూడా మనం అందరం కూడా గమనించాలి. నేను మంచిగా ఉన్నానా, మా ఆవిడ మంచిగా ఉందా, మా ఇంట్లో మేము తలపెట్టుకొని మంచిగా ఉంటాం, పక్కింటోడు యాన్నంటే కుదరదు. అట్లా మీరు బాగుండాలి, మీ వీధి బాగుండాలి, మీరున్న ఊరు బాగుండాలి, మన దేశం బాగుండాలంటే ఇంటికొకడు సైన్యానికి రావాలి. ఆ సైనికుడే శివాజీకి అసలు స్థితులు వారసుడిగా ఉండాలని చెప్పి పెంచల్ కన్నె గ్రామంలో చిన్న పిల్లలు మన మీటింగ్ పెట్టుకుంటారు పోయి శివాజీ విగ్రహం పక్కన ఫోటోలు దిగుతా ఉన్నారు. అంటే మన పుస్తకాలలో ఈ దేశం గురించి, ఈ దేశ చరిత్ర గురించి, ఈ దేశాన్ని పాలించిన గొప్ప రాజుల గురించి సాంఘిక శాస్త్రం పుస్తకాలలో చెప్పలేదు. ఔరంగజేబుల గురించి, బాబర్ల గురించి, గుడులు గురగొట్టిన గురించి చెప్పిన గాని శివాజీ పోరాటం గురించి చెప్తే ఇప్పుడు అక్కడ విగ్రహం పెడితే పిల్లలందరూ ఒక్కొక్కరు పోయి ఆడపిల్లలు కూడా జీజేబాయి వారసురాలుగా అక్కడికి పోయి ఫోటోలు దిగుతా ఉన్నారు. ఈ గొప్పతనం మన చరిత్రలో ఉంది, మన రక్తంలోనే ఉంది. అందుకని పరమత సహనం కలిగినటువంటి మనందరం కూడా ఈ దేశానికి అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఇంటికొకరం శివాజీలుగా మారాల్సినటువంటి అవసరం ఉంది. ఒకప్పుడు చెప్పేటోళ్ళు నల్లగొండ జిల్లా అంటే ఎర్ర జెండా తప్పితే ఇంకో జెండా కనబడది, నల్లగొండ జిల్లా అంతా ఎర్ర జెండా అని చెప్పేటోళ్ళు. నేను చాలా సార్లు వచ్చిన మీ జిల్లాకి, ఇట్లా పార్టీ పెద్దలు పిలిచిన ప్రోగ్రాంలకి, అనేక మంది యువకులు పిలిచిన ప్రోగ్రాంలకు వచ్చిన. నేను ఇందాకే చెప్పిన మా అమ్మొచ్చులు పెట్టుకునేటువంటి కుంకుమ ఎర్రగా ఉంటది, ఆ ఎరుపులో జరంత పసుపు కలిపితే ఏమైతుంది? ఇప్పుడు నల్లగొండ జిల్లా కూడా కాషాయీకరణ వైపు అడుగులేస్తా ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు వచ్చినట్టు నుంచి మొదలుకుంటే ఈ జిల్లాలో కూడా అనేక మంది అమరులైనరు. అటు ఐఎస్ఐ తీవ్రవాదుల అకృత్యాలకు గాని, ఇటు నక్సల్స్ యొక్క ఘాతుకాలకు గాని అనేక మంది ఈ గడ్డ మీద త్యాగం చేసిరు. విద్యార్థి పరిషత్ గాని, ఏబీవీపీ గాని, అటు సంఘ పెద్దలు గాని, ఇటు భాజపా నాయకులు గాని వీరంతా కోరుకున్నది ఈ దేశం బాగుండాలి, నా మతం నా ధర్మం రక్షించబడాలని కోరుకుంటా ఉన్నారు. అట్లాంటి ఒక గొప్ప విగ్రహాన్ని ఎక్కడో పుట్టిండు మహారాష్ట్రలో, తెలుగు ఆయన కాదు శివాజీ, అవునా? ఎక్కడో పుట్టిండు, అంత దూరంలో మహారాష్ట్రలో పుట్టొచ్చిండు. కానీ తల్లి మాట కోసం ఆ రోజు ఆయన చేసినటువంటి యుద్ధం ఈ దేశంలో హిందూ ధర్మాన్ని కాపాడింది. అందుకనే ఎక్కడో మరాఠా యోధుడైన శివాజీని తెచ్చుకొని మన ఊర్లో పెట్టుకొని మన పిల్లలకందరికీ కూడా భవిష్యత్తులో హిందూ ధర్మం యొక్క విషయాన్ని చెప్పేటువంటి దిశగా ముందుకొచ్చారు. అనేక మంది అక్కా చెల్లెలు కూడా ఈ మీటింగ్ లో పాల్గొంటున్నారు. ఒక తల్లి మారితే, ఒక తల్లి ఆలోచన విధానం సరిగా ఉంటే ఇంటికొకటి ఖచ్చితంగా శివాజీ తయారవుతాడు. అది ఎప్పుడు అవుతాడంటే ఆ తల్లి ఆలోచన విధానం లోపల మార్పు రావాలి. పెంచల్ కన్నా దిన్నలో మా అక్కలు మా అవ్వలందరూ మారింది కాబట్టి ఇంతమంది అభినవ శివాజీలు ఈ వేదిక మీదకి వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ఆ శివాజీ విగ్రహ ఆవిష్కరణలో కొంతమంది బయటికి కనబడి ఉంటారు, కొంతమంది పైసలు ఇచ్చి ఉంటారు, కొంతమంది ఇంకొక రకంగా సాయం చేసి ఉంటారు. కానీ గ్రామ పంచాయతీ నుంచి అనుమతి దగ్గర నుంచి మొదలుకుంటే ఇలా వేసినటువంటి దండ దాకా అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ గ్రామంలో శివాజీ విగ్రహావిష్కరణకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కరిని అనుకుంటే ఏది కాదు,
అందరూ కూడా సమిష్టిగా సంఘటితంగా కదులుతూనే మీరు చిన్నప్పుడు చీమలు చూశారు, ఇప్పుడు కూడా చక్కెర పోయిండ్రి. చీమలు లైన్గా వస్తాయి, ఒక పద్ధతిగా వస్తాయి. చీమల గురువు లేడు, కట్టె పట్టుకొని ఎవడు బెత్తం పట్టుకొని చెప్పాలి లైన్ లో బొమ్మని చెప్పి. మనం రోడ్ మీద ఓవర్టేక్ అడ్డదిడ్డంగా చేస్తా ఉంటాం. పోలీసు వాళ్ళు ఉంటే ఒక రకంగా, పోలీసు వాళ్ళు లేకపోతే ఒక రకంగా. కానీ ఎవరు లేకుండా ఒక క్రమశిక్షణతో ఏం పోతాయి, చిన్న చీమల్ని మన క్రమశిక్షణ నేర్పిస్తా ఉంటాయి. చిన్న చీమలు మనకు పోరాట స్ఫూర్తిని నేర్పిస్తాయి. పెద్ద పెద్ద నాగుంబాములు వస్తుండొచ్చు, ఏం చంపేస్తాయి వాటి, ఏం చంపుతాయి, చిన్న చలి చీమలు చంపుతాయి. ఈ రోజు పెంచల్ కన్నా దిన్నెలో స్టార్ట్ అయినటువంటి ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నల్గొండ జిల్లాలో ప్రతి ఊర్లో ఒక శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరగాల్సినటువంటి అవసరాన్ని సూచిస్తా ఉంది. ఒక కమ్యూనిస్ట్ నాయకుని ఈ గ్రామంకి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ఈ గడ్డలో ఇంత మార్పు వచ్చిందంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులంతా కూడా గొప్ప ఆలోచన విధానం అయిపోతా ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, కాలాతీతమైంది మా మిత్రులు పార్టీలో అయిపోతుంది అనుకున్నట్టున్నారు. లైట్లు గీట్లు ఎక్కువ ఏర్పాటు చేసుకోలేకపోయినారు. అయినప్పటికీ కూడా సుమారు 1000 మంది ఇంత ఓపికగా 3000 మంది జనాభా ఉన్నటువంటి ఈ గ్రామంలో దాదాపు 1000 మంది అంటే ఇంటికి ఒకరి గదిలోచ్చి ఈ శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీకు అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.